అన్న పని పాటగా సినిమా చూడని వాళ్ళే నెగిటివ్ రివ్యూ ఇస్తారు. నువ్వు సినిమా చూడనప్పుడు నీకు రివ్యూ ఇచ్చే రైట్ లేదా కొడక అని చెప్తాను నేను. ఎవడో మహేంద్ర యూట్యూబ్ లో వాడుతున్నాడు, ద బెస్ట్ మూవీ సినిమా. చాలా బాగుంది అన్న. మీరు కూడా చూసారు సినిమా. సుధీర్ బాబు ఎన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఇన్ని సినిమాలు దాటి ఈ సినిమా ఒక ఎత్తు. మీకు చాతనైతే వచ్చి చూసి అప్పుడు కమెంట్ చేయాలి, అప్పుడు కమెంట్ చేయండి. మీరు చూడకుండా కమెంట్ చేస్తే ఏం చెప్పాలి? సినిమా చాలా బాగుంది. తెలుగు కేజీఎఫ్ అనుకుంటున్నా, తెలుగు వేరే లెవెల్. ఇంకో చెప్పాలన్న, ఇన్ని రోజులు సుధీర్ బాబు మాత్రమే, ఇప్పుడు నవదళపతి సుధీర్ బాబు. తెలుగు కేజీఎఫ్ అన్న వేరే లెవెల్. అసలు తగ్గలే. మహేష్ బాబుకి బిజినెస్ మ్యాన్, సుధీర్ బాబుకి హరాం హరాం. జై బాబు, జై సుధీర్ బాబు. నెక్స్ట్ మహేష్ బాబు తర్వాత ఇండస్ట్రీకి వచ్చేది మొగుడు అంటే సుధీర్ బాబే. ఎందుకంటే ఆయన స్థానంలో నెక్స్ట్ సుధీర్ బాబే ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎంత చిన్న హీరో వచ్చినా సాధ్యం కాదు, అది సుధీర్ బాబాకే సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఆయన ఎంతో సినిమాలు తీసిండు, చెత్త బ్లాక్ బాస్టర్ లేని, ఇది కూడా బ్లాక్ బాస్టరే. బాగాలేదంటే మాత్రం వాళ్ళ థియేటర్కి వచ్చి చూడండి. వాళ్ళు అన్ని కోట్లు పెట్టారు సినిమాలో, పెట్టినప్పుడు దానికి మనం న్యాయం చేయాలి. అంతేగాని సినిమా బాగాలేదంటే వేస్ట్. అవన్నీ ఇంత మంచి సినిమాని మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళా నేను పైసా పెడతా మళ్ళా మాట్లాడతా నేను అప్పుడు వచ్చి. సినిమా అయితే చాలా బాగుందన్న, ఏడా మైనస్ లేదు. సినిమా అయితే బ్లాక్ బస్టర్, సింపుల్గా ఉంది, నీట్గా ఉంది. సుధీర్ బాబు కెరియర్లో ద బెస్ట్ ఫిలిం అవుతుంది. ఇన్ని రోజులైనా తీసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరేనా. ఆయన ఎలివేషన్స్ కానీ సినిమాలో ప్రతి ఒక్క సీన్ ఆయన ఎలివేషన్ సీన్స్ అయితే హైలైట్ ఉన్నాయన్న. ఇంటర్వెల్ షాట్ అయితే చాలా పీక్స్ ఉందన్న. సినిమా బాగుందన్న, నెగిటివ్ రివ్యూస్ చేయొద్దని చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే హైలైట్. ఆయన కొత్త డైరెక్టర్ ఏమో, మ్యూజిక్ డైరెక్టర్, కానీ సినిమా చాలా బాగుంది, హైలైట్ ఉంది సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగా చేసిండు, ఫస్ట్ ఫిలిం అనుకుంటా ఆయనది. మ్యూజిక్ బాగుంది. కొంతమంది నెగిటివ్ రివ్యూస్ వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పొద్దున చూసిన నేను సినిమా వచ్చేటప్పుడే రివ్యూ చూసి వచ్చిన. సినిమా బాగాలేదు, నిద్ర పోవాలా, అరో మర వచ్చి తిరబరా అంటారు. కొడుకులు అందరికి ఒకటే చెప్తున్నా, సినిమా చాలా బాగుంది, నెగిటివ్ చేయొద్దు. బుద్ధ వాళ్ళేం కూడా నెగిటివ్ గిటివ్ చేసి అనుకో. సినిమా చాలా బాగుంది అన్న.